చెప్పే సాక్ష్యం ఏంటంటే 2012లో నాకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత నాకు 2012లో నాకు పెళ్ళయింది. పెళ్ళైన 2 సంవత్సరాల వరకు దేవుడు నాకు గర్భం ప్రెగ్నెంట్గా లేను. పిల్లలు పుట్టలేదని ఎంతోమంది నాతో పెళ్ళైన నా ముందు పెళ్ళైన వాళ్ళు, నా తర్వాత పెళ్ళైన వాళ్ళు అందరికీ పిల్లలు పుట్టేవాళ్ళు. తర్వాత వాళ్ళతో కలిసి వెళ్తున్నప్పుడు నీకు లేరా అని అడుగుతుంటే ఎంతో బాధగా అనిపించేది. నీకు పిల్లలు లేరా, ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకున్నారా, నీకే పుట్టాలమ్మా అని కొంతమంది జాలి పడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మరీ గుచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు లేరా నీకు ఇంకానా అనేసి. కొన్ని సమయాల్లో ఎంతో బాధపడినా కొన్ని సమయాల్లో నవ్వుకొని వెళ్ళిపోయేదాన్ని. అలా అయినప్పుడు ఎంతగానో నేను కొన్నిసార్లు దుఃఖపడి ప్రార్థన చేసుకున్నప్పుడు ఉపవాస ప్రార్థనలో నేను ఉపవాసించి ప్రార్థిస్తుండగా పాశం గారు 20 జత కట్టి ఎదురావిడికి నువ్వు చేయమ్మా నీకు ఆవిడ చేస్తుంది అని 20 జత కట్టి ప్రేరిచ్చారు. ఆవిడికి కూడా పిల్లలు లేరు. ఆవిడ కోసం నేను ప్రార్థిస్తున్నాను, ఆవిడకి పిల్లలు పుట్టాలని నేను ప్రార్థిస్తుండగా నా కంట్లోని గర్భవతి అని ఒక అక్షరం నా కంట్లో వస్తుంటే ఇదేంటి ఇలా గర్భవతి అని అంత క్లియర్గా ఇంత అక్షరాలతో నా కంట్లో కనబడుతుంటే నేను కళ్ళు తెరిచాను. సడన్గా కళ్ళు తెరిచి మళ్ళీ కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నాను ఆవిడ కోసం. మళ్ళీ గర్భవతి అని స్పెల్లింగ్ ఇలా లైన్గా ఇలా వెళ్తుంది. అలా కంట్లోని వెళ్తుంటే దేవా ఆవిడ గర్భం తెరుస్తున్నావా నువ్వు అని చెప్పి నేను ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళాను. అదే నెలలో నేను గర్భవతిని అయ్యానండి. నేను ఎంతగానో సంతోషించాను. అప్పటి వరకు నాకు గర్వం లేదు. నెల గర్భవతి అని నేను ఫీల్ అయ్యేదాన్ని, కడుపుతున్నానని నేను ఫీల్ అయ్యేలోపే అది పోతుండేది. నేను ఎంతగానో దుఃఖపడేదాన్ని. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నెల ఉండి పోతుంది అన్నప్పుడు నువ్వు నవ్వుకొని వెళ్ళిపోయావు, ఇప్పుడు గర్భవతి అనగానే ఏడుస్తున్నావు, నీ దేవుడే నిన్ను స్వస్థపరిచి దేవుడు నీకు గర్భాన్ని ఇచ్చాడు అని డాక్టర్ గారు నాకు సాక్ష్యం చెప్పారు. అప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. దేవుని నామానికి మహిమ. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి దేవుడి కోసం పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు చాలామంది. ఏది లేకుండా దేవుడు నా గర్భాన్ని తెరిచాడు. నాకైతే నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు. నాకు ఇంకా పిల్లలు పుట్టరా అని నేనే అనుకున్నాను కొన్ని సమయంలో. కానీ నేను దేవుడి పట్ల నేను ఎప్పుడూ అవిశ్వాసం చూపించలేదు. నాకు పిల్లలు ఎలాగైనా పుడతారు అని నేను అనుకున్నప్పుడు దేవుడు నాకు గర్భాన్ని తెరిచారు, ఒక పాపనిచ్చారు. అదేవిధంగా తర్వాత కూడా నాకు అదే సమస్య మళ్ళీ మొదలైంది. మళ్ళీ నీటి బుడగలు వచ్చాయి. మళ్ళీ నేను కడుపుతో ఉండనా అనుకున్నాను. నేను మా చర్చిలోని నిర్మల మేరీ నా ముందే ఉంది, తను ప్రెగ్నెంట్ అయ్యింది. తను కూడా అలాగే ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏసయ్య నిర్మల మేరీకి ఇచ్చాను, నాకు కూడా ఇస్తావని నేను అలా ప్రార్థన చేసుకున్నాను. నేను కూడా నాకు ఇంటి పిల్లలు ఉండరేమో, నాకు PCOD ఉంది, నా గర్భంకి తెరవబడదా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మా పాస్టర్ గారు వచ్చినప్పుడల్లా నీ కుమారుడి కంటే అమ్మని ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేసినప్పుడు నాకు మళ్ళీ గర్భం తెరవబడి నేను అలా సంతోషించేలోపే మళ్ళీ 3వ నెలలోనే అది పోయింది. నేను ఎంతగానో దుఃఖించాను. యేసయ్య ఏటి నేనైతే ఏ మందులు వాడిని, ఇంకా నేను ఎంత ఎదుగుదల చెందాను, నాకు వద్దు యేసయ్య, ఇంకా నువ్వు ఇచ్చిన బహుమానం మాత్రం నువ్వు ఈసారి నాకు మంచిదే ఇస్తావు అని నేను నమ్మకం కలిగి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మళ్ళీ నేను సన్నిధానంకి వెళ్ళి నాకు ఇలా మిస్క్యారేజ్ అయిందని నేను సన్నిధానంకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు మా పాస్టర్ గారు నా బురమే చేసి నాకు ప్రార్థన చేశారు. నువ్వు చక్కటి కుమారుని కంటావమ్మా, నువ్వు ప్రెగ్నెంట్ అవుతావని ప్రార్థన చేశారు. నేను నమ్మకంతో నేను ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకున్నాను. నేను కూడా చేసుకున్నాం. మళ్ళీ నా గర్భం తెరవబండి మంచి కుమారుని దేవుడు నాకు ఇచ్చాడు. ఎలాంటి కుమారుడు అంటే అన్ని తట్టుకోవడం చాలా కష్టం. దేవుడిచ్చిన కుమారుడు అన్నందుకు దేవుడిచ్చిన కుమారుడే నిజంగా. నాకు అది పుట్టిన కాడి నుంచి మా ఇంట్లో నవ్వని మనుషులు అంటూ ఉండరు. మా ఇంట్లో అడుగెడితే నేటి, మా వీధిలో ఏటి రెడీగా ఉంటారు ఆడి మీద చెప్పడానికి అన్నీ. అది కంప్లైంట్లు కాదు, ఆడి విషయాలు నవ్వుతూ చెప్పడానికే. దేవుడికే వందనాలు. అట్టి బిడ్డలను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కోట్లాది స్తోత్రాలు. ఏమి ఇచ్చినా ఈ రుణం తీర్చుకోలేను దేవుడికి. మంచి భర్తని మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు నేను చిన్నగా నేను 5వ క్లాసులో ఉన్నప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్తాను అని నా తండ్రిని అడిగినప్పుడు ఎవరో నా పక్క స్కూల్లో పాప చెప్పింది, ఇలాగా సండే స్కూల్ పెడతాడు ఒక అన్నయ్య, అన్ని మంచి విషయాలు చెప్తాడు, కథలు చెప్తాడు, పాటలు పాడతాడు, వస్తావా అని అడిగితే వస్తానని ఆదివారం వెళ్ళడానికి శనివారం నా తండ్రిని అడిగినప్పుడు
నా తండ్రి ఎంతగానో మా అమ్మని అన్నాడు, ఆ పిల్లకి అదేనా నేర్పిస్తున్నావు నువ్వు, స్కూల్కి వెళ్ళి చదువుకోకుండా చర్చికి వెళ్తానని చెప్తుంది అని నా తండ్రి అన్నప్పుడు నేను ఆ విషయం ఇప్పటికీ నేను మర్చిపోను. అలా అన్నాడు లేదా నెల తిరగకముందే మా నాన్నగారే స్వయంగా దేవుని సన్నిధికి వెళ్దాం రండి అని పిలవగలిగిన భాగ్యం దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవుడు నేను ఎప్పుడు తలుచుకున్నా నేను దేవుని నా రుణం మాత్రం నేను మర్చిపోను. ఆస్తులు అంతస్తులు కాదు, నా తల్లిదండ్రులు మంచి దేవుడిని ఇచ్చారు, నా తల్లి మంచి భర్తనిచ్చి పెళ్లి చేసింది దేవుడిని నమ్ముకున్న బిడ్డని. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇంకా ఒకటి కాదు రెండు కాదు, దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఈ క్షణం ఇలా ఉన్నామంటే దేవుని కృప అంతే. దేవుని నమ్ముకోవడం అంటే అది మతం కాదు, అది ఒక మార్గం, మంచి మార్గం అంటారు. నా బంధువుల్లో కూడా మా అమ్మని అన్నారు, నా కుటుంబం అంతట్లో మా అమ్మ దేవుని నమ్ముకుంది. మా అమ్మని అన్నారు, ఆడైతే తాగేసి అలా వెళ్ళిపోతున్నాడు, ఈ పిల్లట ఆ పిల్ల ఆడితో పాటు వెళ్ళిపోతుంది అని అన్నోళ్ళు ఉన్నారు. అయినప్పటికీ నా తల్లి దేవుడిని వదిలిపెట్టలేదు. నాకు ఎంతగానో చెప్పేది ప్రార్థన చేసుకోమ్మా అనేసి. ఇప్పుడు నా తల్లిదండ్రులు లేకపోవచ్చు, కానీ నా తల్లిదండ్రుల కన్నా మిన్నైన దేవుడు నాతో ఉన్నాడు. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించను కాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. మరి ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ఈరోజు చక్కని సాక్ష్యాన్ని మనం విన్నాం. మరి మన సహోదరి సహోదరులు చెప్పినటువంటి యొక్క సంఘటన వారి జీవితంలో ఎంతో బాధ కన్నీటి దుఃఖముతో కూడుకున్నటువంటిది. మరి సిస్టర్ గారి యొక్క జీవితంలోనైతే మరి అమ్మ లేదు, నాన్న లేదు, ఇద్దరు కూడా ప్రభునందు నిద్రించారు. కానీ దేవుడు మహాకృపను బట్టి వాళ్ళని మరిపించే ప్రేమ కలిగినటువంటి భర్తను మరి సిస్టర్ గారికి దేవుడు మంచి బ్రదర్ గారిని ఇవ్వడము జరిగింది. అలాగే మరి ఎన్నో వడదొడుకులు వచ్చినప్పుడు కూడా మరి బ్రదర్ గారు వాళ్ళ అమ్మగారు మంచి ప్రార్థన పర్రాలు. మరి దాన్ని బట్టి వారు ఆస్తులు అంతస్తులు కాదు కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమనే నమ్మకంతో విశ్వాసముతో వారు మరి వారి బిడ్డల్ని కట్టుకున్నారు. మరి రత్నం సిస్టర్ గారు వారికి మరి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. మరి వారు భక్తి విషయంలో వారికి మించిన వారైతే లేరు అని చెప్పాలి. వారు ధనం విషయంలో మరి పేదవారు అవ్వచ్చు కానీ వారి గుండు నిండా వారి ఇంటి నిండా కూడా దేవుడు ఉంటాడు. అలాంటి గృహంలోనికి కోడలుగా మరి సిస్టర్ గారు రావడం అనేటువంటిది గొప్ప విషయం. అంతేకాకుండా మరి బ్రదర్ గారు కూడా మంచి పని నేర్పరగలిగినటువంటి వాడు, భార్యకి చేతోడు ఓతోడుగా ఉన్నటువంటి వాడు గనక మరి మొదట మరి మన చర్చికి వచ్చినప్పుడు బిడ్డలకి ఇద్దరికి కూడా మరి ప్రార్థన గొలుసు ప్రార్థన చేసినప్పుడు కుమార్తెని దేవుడు ఇచ్చాడు. ఆమెకి వర్షిణి అని పేరు నామకరణం చేయడం జరిగింది. రెండోదిగా కుమారుని కావాలని మగపిల్లలు గెంతులేస్తున్నప్పుడు మరి సిస్టర్ గారు కుమారుడు కావాలి, ఇలాంటి కొడుకుంటే బాగుందని అనుకునేవారు. కానీ నేను నా బలిపేట మీద ఉన్నప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఎక్స్పెషలీగా కుమారుని ప్రభువా మరి బిడ్డ కుమారుడు కావాలని ఆశపడుతుంది కదా, అయితే వైద్యులు చెప్పారు నీకు ఇంక పిల్లలు పుట్టరు అని చెప్పి, పిసిఓడి ప్రాబ్లం ఉంది, నీటి బుడగలు ఉన్నాయి, పిల్లలు కష్టమని చెప్పారు. అప్పుడు నేను ఒక మాట చెప్పానమ్మా, వైద్యులకి ఏమీ కూడా వైద్యం చేయడం వచ్చు, కానీ నా పరమ వైద్యుడు ఉన్నాడు, ఆయనకి అన్నీ చేయడము వచ్చమ్మా అని చెప్పినప్పుడు మరి సిస్టర్ గారు విశ్వాసం ఉంచారు. మరి అలాగే తల మీద చేసి ప్రార్థించినప్పుడు నమ్మేరు, విశ్వాసం ఉంచారు. మంచి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. మరి ఎంతో ప్రార్థన చేశాం ఆ కుమారుడు కొరకు. మరి తన పేరు జాయ్ అని నామకరణం చేశాం. జాయ్ అంటే ఎప్పుడు కూడా సంతోషము, ఆనందము. వాడు ఎక్కడుంటే అక్కడ నవ్వు, కామెడీ అనమాట. అంతా కూడా అలాగే చేస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి అక్కడికి ఎగురుతూ ఉంటాడు, అక్కడి నుంచి గింతుతూ ఉంటాడు, ఏదో తెలియని ఇంగ్లీష్ మాటలు మాట్లాడేస్తూ ఉంటాడు, వాక్యాలు చెప్పేస్తూ ఉంటాడు. వాడి మాటలు చూస్తూ అనిపిస్తూ ఉంటాడు వీడు ఇప్పుడోడు కాదు, వీడు ఎప్పుడోడు అనిపిస్తూ కూడా ఉంటుంది. అటువంటి కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. ఈరోజు వారందరూ కూడా వారి కుటుంబము కూడా సంతోషంగా ఉండడానికి ఆ బిడ్డే కారణం.
కనుక అలాంటి సంతోషాన్ని జాయ్ఫుల్ లైఫ్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. ఇరువురు భార్య భర్తలు కూడా దేవుని యందు విశ్వాసం ఉన్నటువంటి వారు, దేవుని మీద ఆధారపడినటువంటి వారు, దేవుని చిత్తాన్ని కనిపెట్టి దేవుడు ఏది చెప్తే అదే చెయ్యాలని ఆశపడినటువంటి వారు. కనుక దేవుడు ఈరోజు ఈ రీతిగా వీళ్ళకిద్దరు మరి ఇంకొక ఇద్దరిని బిడ్డలు కూడా దేవుడు ఇవ్వడం జరిగింది. కనుక చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీళ్ళకి వెళ్తున్నాం.